జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చరిత్ర వివరించే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ ఆధ్వర్యంలో సంగీత విభాగం వారి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కోలాట, కూచిపూడి నాట్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హాజరై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరూ నడవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ ములుగు దిలీప్ ప్రశాంత్, వైస్ చైర్మన్ మహమ్మద్ జావీద్, భాషా కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, కొలకాని రాజు, గొలుగూరి సురేష్, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ పూడేటి రామస్వామి, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా మహిళా సోదరులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి అంటే ఇంతకుముందు జరిపిన రోజులలో మామూలుగా జరిపేది. అదేవిధంగా ఈసారి కొత్త పాలక వర్గం ముప్పు నవ్యశ్రీ, గడ్డం ఐశ్వర్య, కందుగుల శ్రీ వైష్ణవి తేజ, రిహాన్ రెడ్డి, మహేశ్వన్ యాదవ్ వీళ్ళందరూ వేదిక మీదకి రావాలి. కాకతీయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం 6th పిల్లలందరూ కాకతీయ స్కూల్ సంబంధించిన వాళ్ళు 6th, 7th, 8th, 9th పిల్లలు ఎక్కడి నిజంగా ఇలా చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని అభినందించాలి. వారి మొత్తం కౌన్సిల్ని తన కొత్త ఆలోచన అవుతుంది. ఎవ్రీ టైం అంబేద్కర్ గారిది పొద్దున అక్కడ అయిపోయి వెళ్ళిపోతుంటుంది, కానీ వాళ్ళ సాయంత్రం పూట ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి మిట్టిపల్లి సురేందర్ అందరిని కన్విన్స్ చేసి, అందరినీ కూడా కన్విన్స్ చేసి తీసుకొని వచ్చి ఇంత అద్భుతంగా ప్రోగ్రాం చేసినందుకు అందరం కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి వాళ్ళని కూడా అభినందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. సోషల్ వెల్ఫేర్ స్కూల్ వాళ్ళు మీకు సురేందర్ అన్న గారికి, కమిషనర్ గారికి, గౌరవనీయులు అందరూ 30 వార్డు కౌన్సిలర్లకి, మాజీ కౌన్సిలర్లకి, మాజీ సింగిల్ విండో చైర్మన్లకి, మరియు వీడికి విచ్చేసిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా ఇవాళ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నా హుజరాబాద్ ని చెత్తకుండి చేస్తామంటే, నా జమ్మికుంటని చెత్తకుండి చేస్తామంటే, నా వీణవంకని, నా ఇల్లంతకుంటని, నా కమలాపూర్ ని చెత్తకుండి చేస్తామంటే నా రక్తం మరుగుతుంది. నేను మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. కౌశిక్ రెడ్డి శవమన్న లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలి తప్పితే ఆ డంపింగ్ యార్డ్ ని రానియను కాక రానియను. కానీ దానికోసం నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా నడుస్తుందని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇవాళ మీరు నిజంగా ఆలోచన చేస్తే ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని ఆ బాటలో నడుస్తుంది గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా ఇలా అద్భుతంగా ఉండాలి అని ఆలోచన చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆ అదృష్టం మన హుజరాబాద్ నియోజకవర్గానికి ఫస్ట్ గా వచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు ప్రాజెక్ట్ ని తీసుకొని ఇలా 18,500 కుటుంబాలకి సాచురేషన్ మోడ్ లో దళిత బంధు అని ఇచ్చి అన్న సహజంగా మన ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే ఊకోం. తెలంగాణలో ఎక్కడ జరిగినా అట్లాంటిది మన కన్నతల్లి హుజరాబాదు, జమ్మికుంటకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచో చెత్త తెచ్చి ఇక్కడ వేస్తారు, మన ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారు, మన నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాన్ని దెబ్బతీస్తారంటే 100% దాన్ని మనం ఇక్కడి నుంచి తరిమి కొట్టేంత వరదాకా మీతోని ప్రతి వేదికలో నేనుంటా. నా పాట దానికంటే ముందుంటుంది. ఆ వేదికకు మీరు రామన్నని తీసుకురావాలి. యుద్ధం గట్టిగానే మొదలు పెట్టాలి. ఇక్కడ నా పాట గట్టిగానే వారం రోజుల్లో వస్తుంది. థ్యాంక్ యూ అన్న. మరి వారం అంటే వారమే కదా, మరి 100% వారం రోజుల్లో వస్తుంది. మీరు ఏప్రిల్ 14 అంటే ఏప్రిల్ 21 లోపల మా పాట ఉంటుంది కదా. 100%. ఓకే, అందరు గట్టిగా సపోర్ట్ కొట్టుర్రి. మళ్ళా ఏప్రిల్ 21 తర్వాత వీళ్ళు వెనుకకి తీసుకోకపోతే మళ్ళా వచ్చే సమ్మర్ లోనే, మే లోపలనే
ఇక్కడనే ఇదే వేదిక మీద ఖచ్చితంగా సురేందర్ అన్నని రామన్నని కూడా తీసుకొని వస్తా, ఖచ్చితంగా గజ్జ కడతాం దాని మీద అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎవరు కూడా నిలబడద్దు. Father of Indian Constitution, Param Pujya Modi Sattva Bharat Ratna Dr. Bhimrao Ambedkar, creator of the world's largest constitution. He was a world-class lawyer, social reformer, economics, and the real of India. కాలంలో కూడా నేను ఒక మాట మొన్న చైర్మన్ గారితో మాట్లాడినాను. మరి ఈ విధానాన్ని ఎవరు చైర్మన్ ఉన్నా, ఏ కులాస్తులున్నా, ఎస్సీ బీసీ మైనార్టీ అందులో ఓసీలు ఉన్నప్పటికీ కూడా ఇదే విధానాన్ని తప్పకుండా నెరవేర్చాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ విధానం చేయాలని చెప్పని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుని రివ్యూలో మాట్లాడినప్పుడు అన్ని చేయడం జరిగింది. దయచేసి పాలకవర్గం ఎప్పుడు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇదే విధానాన్ని పూర్తిగా జరుపుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అందరి కౌన్సిలర్లకు కూడా కృతజ్ఞతలు. రామస్వామి గారు చాలా ఓపికవంతుడు. ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు నెక్స్ట్ భరతనాట్యం పైకి రమ్మని బాధల స్వర్ణలత టీం చాలా ఓపికవంతుడు. ఈ డాన్స్ ప్రోగ్రామ్ ప్రస్తుత కౌన్సిల్ కార్యక్రమానికి సభా అధ్యక్షులు గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ దిలీప్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, ఈనాటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నలు, పిల్లలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 4-5 సంవత్సరాలుగా జమ్మికుంట లోపల అంబేద్కర్ జయంతి కార్యక్రమం చాలా మందికి నిరుత్సాహపరిచింది. ఈ కమిటీ వచ్చిన తర్వాత మళ్ళీ అంబేద్కర్ జయంతి అంటే ఎలా ఉంటుందో తెలియజేయాలని చెప్పి ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా చైర్మన్ గారికి, మా పాలక వర్గానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ ఫలితాలు ఏమున్నా, ఈ ఫలాలు ఏమున్నా అందరికీ తెలియజేయాలి. రేపు రాబోయే సమాజానికి, విద్యార్థులకి, పిల్లలకు అందరికీ మరొకసారి గుర్తు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. దీని లోపల చాలా మంది పాల్గొన్నారు. కొంతమంది ఏమో మాకేం అవసరం అన్నట్టుగా చూస్తున్నారు. దయచేసి ఇవాళ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇవాళ మనం అందరం హక్కుగా పోరాటంగా తీసుకోకపోతే రేపు రాబోయే రోజులలో ఈ హక్కును కోల్పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు మీ పిల్లల భవిష్యత్ కోసం దీన్ని తప్పకుండా వాళ్ళకి నేర్పించాలని చెప్పి హక్కుల్ని కాలరాచకుండా మన హక్కులేంటియో పిల్లలకు తెలియజేయాలని చెప్పి తల్లిదండ్రులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇంకా పిల్లలు చాలా మంది ప్రైజులు తీసుకునేవారు ఉన్నారు. దీంతో పాటుగా ఇంకా డాన్స్ ఉన్నారు. కాబట్టి మీ ఈ అవకాశం ఇద్దరు ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఈ చక్కని అవకాశంలో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీంతో పాటుగా వచ్చే సంవత్సరం దీనికన్నా పెద్దగా చేసుకుందాం. ఈ పండుగ లోపల ప్రతి వ్యక్తి పాల్గొనాలని చెప్పి జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ పేరుగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన హక్కును మనం కోల్పోవద్దు. మన హక్కును మనం బాధ్యతగా స్వీకరించాలి. ఇది ఎవరో పిలిస్తే రావాలి, ఎవరో తెలిస్తే రావాలనేది కాదు. ఏప్రిల్ 14 తారీఖు ఎప్పుడు వస్తుందా మళ్ళీ మేమందరం ఆ అంబేద్కర్ జయంతిలో పాల్గొనాలని చెప్పి మీరందరూ ఈ రోజే నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు.